బిర్యానీ హోటల్ కథ. శీర్షిక: హైదర్ బిర్యానీ భయం. శైలి: హాస్యం ప్లస్ ఊహాజనిత కథ. స్థలం: ఓ చిన్న పట్టణం. ఒక పట్టణంలో హైదర్ బిర్యానీ పాయింట్ అనే పేరు గల ఓ పాపులర్ హోటల్ ఉండేది. ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేవు అనే ట్యాగ్లైన్ అక్కడ ఫేమస్. ప్రజలు రాత్రి 8కి వచ్చి లైన్లో కూర్చుంటారు. ఎందుకంటే ఉదయం 8:30కి బిర్యానీ అయిపోతుంది. హోటల్ యజమాని పేరు హైదర్ భాయ్, మోస్తరు పొట్టగల, ఎప్పుడూ నెత్తిపై టవల్ వేసుకొని ఉండే వ్యక్తి. ఆయనకు ఒక సీక్రెట్ ఉంది. బిర్యానీలో ప్రత్యేకమైన అబ్బా స్పైస్ మసాలా ఉంటుందట. ఒకరోజు గ్రామానికి చెందిన ఇద్దరు పిసినారులు, రాము, శ్యామ్, హైదర్ బిర్యానీ గురించి విన్నారు. చాలా ఖరీదుగా ఉంటుందట అని విని, వాళ్ళు ఉచితంగా తినే ప్లాన్ వేశారు. ఉపాయాలు మొదలయ్యాయి. రాము వేషం మార్చుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. శ్యామ్ బిర్యానీ రివ్యూయర్ గా హోటల్కి వచ్చాడు. హైదర్ భాయ్ వీళ్లను చూసి అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రతి నెలా కొత్త కొత్త డ్రామాలు చూసేవాడు కాబట్టి. అతడు ఓ ప్లాన్ వేశాడు. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఒక బిర్యానీ స్పెషల్ ప్లేట్ ఇచ్చాడు. ఆ ప్లేట్లో మరీ ఎక్కువ కారం వేసి, మిరియాల స్ప్రే చేసి, స్పైసీ బాంబ్లా చేశాడు. రాము మొదటి బొచ్చు మింగిన వెంటనే ఓ బాబోయ్ అంటూ నీళ్లు మింగేశాడు. శ్యామ్ నోరులో మంట పడుతోంది. వాళ్ళు వాష్రూమ్ పక్కనే పడిపోయారు. అందరూ నవ్వారు. హైదర్ భాయ్ నెమ్మదిగా చెప్పాడు, గ్రేటర్ దేన్ అబ్బా. బిర్యానీ రుచి చూసేందుకు కాదు, దానిని సద్వినియోగం చేసేందుకు డబ్బు పెట్టాలబ్బా.